42వ కీర్తన చదువుకుందాం. కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈ యొక్క 42వ కీర్తన కోరాహు కుమారులు రచించినటువంటిదిగా మనం చూస్తా ఉన్నాము. కోరాహు కుమారులకు ఉన్నటువంటి ఒక ఆశ ఏమిటంటే దేవుని పట్ల చాలా ఆశ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ కోరాహు కుమారులు ఎవరు అని మనం పరిశీలిస్తే గనక నిర్గమకాండం 6వ అధ్యాయం 24లో వారి యొక్క పేర్లను మనం ఒకసారి చూడొచ్చు. నిర్గమకాండము 6వ అధ్యాయము 24. 6వ అధ్యాయం 24వ వచనం. కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు అని మనం చూడొచ్చు. ఎక్సోడస్ నిర్గమకాండం 6వ అధ్యాయం 24లో కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు అని మనం చూడవచ్చు. వీరు రాస్తూ ఉన్నటువంటి ఒక కీర్తన 42వ కీర్తన. అంత మాత్రమే కాదు కానీ వీరు రాసినటువంటిది 44, 45, 46, 47, 48, 49 వరకు ఈ కీర్తనలు రాస్తా ఉన్నారు. తర్వాత 84వ కీర్తన రాస్తారు, 85 ఆ రకంగా కూడా కొన్ని కీర్తనలు రాస్తా ఉన్నారు. వీటిలన్నిటిలో వారి యొక్క రాయడంలో లేదా రైటింగ్స్ లో మనం గమనించదగినది ఏమిటని అంటే ఆశ అనేటటువంటి దాని కొరకు రాస్తారు. ఆశ కలిగి ఉండాలి, లాంగింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలనేటటువంటి ఒక విషయంను బట్టి రాస్తా ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, 42వ కీర్తన ప్రాముఖ్యంగా మనం గనక ఆలోచన చేస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతా ఉన్నది, నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొంటా ఉంది అని రాస్తా ఉన్నారు. అనగా దుప్పి అది బ్రతకాలి అంటే, దాని ప్రాణము నిలబడాలి అంటే అది కేవలము నీటి వాగుల కొరకు మాత్రమే ఆశపడాలి. ఎందుకనగా అది ఒకవేళ ఎడారిలో ఉన్నటువంటి సందర్భమే కావచ్చు, లేదా అడవిలో ఉన్నటువంటి సందర్భమే కావచ్చు, అది పరుగెత్తి లేకపోతే అంటే దానికి దాహమైనప్పుడు అది కేవలం కనుగొనాల్సింది లేదా దానికి కావలసినది నీటి వాగు మాత్రమే, ఆ వాటర్ బ్రూక్ మాత్రమే దానికి కావలసి ఉంటది. అటువంటి సందర్భంలో అది ఇంకా దేని కొరకు ఆశ పడినా అది ఎంతా వ్యర్థమే. ఎందుకు నీటి వాగుల కొరకు ఆశపడాలి అంటే తన ప్రాణము దక్కాలంటే కేవలం అది ఆశించాల్సింది నీటి వాగుయే. అనగా ఆ నీటి వాగుని ఎప్పుడైతే ఆశిస్తా ఉంటుందో తన ప్రాణము దక్కుతుంది. తన ప్రాణము కాపాడబడాలి అంటే నీటి వాగు ఎంతగానో దానికి అవసరమైనటువంటిది కదా, దాని కొరకు ఆశిస్తా ఉంది. అప్పుడు ఏం చేస్తుంది ఆ నీటి వాగు అంటే తన ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిదిగా, తన ప్రాణాన్ని కాపాడేటటువంటిదిగా ఆ నీటి వాగు, ఆ వాటర్ బ్రూక్ అనేటటువంటిది తన జీవితంలో మనము గొప్ప కార్యం చేసేదిగా ఉంటుందని చూడగలుగుతాం. అదే విధముగా కోరాహు కుమారులు రాస్తా ఉన్నారు, నీటి వాగుల కొరకు దుప్పి ఏ రకముగానైతే ఆశిస్తా ఉందో దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడతా ఉన్నది అని రాస్తా ఉన్నారు. అనగా ఒక ప్రాణము కలిగినటువంటి వ్యక్తి, జీవముతో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏం ఆశించాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేయబడతా ఉన్నామంటే కేవలము దేవుడినే ఆశించాలని తెలియజేయబడతా ఉన్నాం. ప్రాణముతో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు గాక, ధనవంతుడు బీదవాడని కాదు, లేదా ఉన్నోడు లేనోడు అని కాదు, లేదా ఈ యొక్క లోకంలో స్థితిగతులను బట్టి కాదు, కానీ
ఒకవేళ ప్రాణముతో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే తను ఆశించవలసినటువంటిది ఈ లోకంలో కేవలము దేవుడిని మాత్రమే. ఎందుకు? ఆ ప్రాణము కలిగినటువంటి వ్యక్తి ప్రాణంతో ఉండాలంటే తనకు కావాల్సినది దేవుడు మాత్రమే అని ఆ లేఖన భాగం ద్వారా మనం తెలియచేయబడతా ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరాహు కుమారులు రాస్తా ఉన్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఏ రకముగానైతే ఆశపడతా ఉందో, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదయ్యా. నీవు లేకపోతే నా ప్రాణం లేదు. నువ్వు లేకపోతే నేను జీవించలేను. నువ్వు లేకపోతే ఈ లోకంలో మాకు బ్రతుకు లేదు అనే రకమైనటువంటి ఒక అంతరంగంలో ఉన్నటువంటి వారి కోరికను మనము గుర్తుపట్టొచ్చు. ఎందుకనగా కోరాహు కుమారులు వారి యొక్క కోరాహు సంబంధులు ఒకప్పుడు ఎలాంటి వారనంటే దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వారు. కానీ ఈ కుమారులు దేవుని అడుగుజాడల్లో దేవుని యొక్క వారి యొక్క తండ్రికి వ్యతిరేకంగా నడిచినటువంటి వారు. తన యొక్క ఆ కోరాహు దేవునికి వ్యతిరేకంగా అనగా మోషే తన యొక్క దేవుని మార్గంలో నడిపిస్తా ఉన్నప్పుడు వ్యతిరేకంగా నడుస్తా ఉన్నప్పటికీ తండ్రి జాడలో వెళ్లకుండా దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వారుగా, దేవుని స్తుతించేటటువంటి వారుగా ఈ యొక్క కుమారులను మనం చూడొచ్చు. కనుక ఈ కుమారులు దేవుని పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నారు. ఎందుకు దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నారు అని మనం ఒకవేళ పరిశీలన చేస్తే గనక, దేవునిలో అంత అంటే వారు సంథింగ్ దే ఫౌండ్ అవుట్ ఇన్ గాడ్. నీటి వాటర్ బ్రూక్స్ తన ప్రాణాన్ని దుప్పి ప్రాణాన్ని ఎలాగైతే కాపాడుతాయో వీరి యొక్క ప్రాణము కాపాడబడటానికి లేదా దేవుని నుంచి ఏదో ఒకటి పొందుకోవాలనే వీరు ఆశిస్తా ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉండొచ్చు. దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడతా ఉన్నదయ్యా. ఎందుకంటే దేవునిలోనే ఉన్నది మన ప్రాణం నిలబడాలంటే. కనుక ఆశ కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని కొరకు మనం ఆశిస్తే ఏమవుతుంది? ఒకవేళ దేవా నా ప్రాణం నీ కొరకే ఆశపడతా ఉంది అని గనుక ఒకవేళ మనం అంటే దేవుని కొరకు ఆశిస్తే మనకి ఏం దొరుకుతుంది అని అంటే, సాధారణంగా మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. లూకాసు వార్త 19వ అధ్యాయము లో ఒక వ్యక్తి ఎవరు అంటే అక్కడ మనకు ధనవంతుడైనటువంటి జక్కయ్య, సుంకపు గుత్తదారుడైనటువంటి ధనవంతుడైనటువంటి జక్కయ్య అను పేరు గల ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. యేసయ్య ఎరికో గుండా ప్రయాణిస్తా ఉన్నప్పుడు, ఆ పట్టణంలోనికి వస్తా ఉన్నప్పుడు ధనవంతుడైనటువంటి జక్కయ్య ఆయనను చూడాలని ఆశిస్తా ఉన్నాడు. ఆయన ధనవంతుడే ఈ లోకం పరంగా. తీరా చూస్తే తన యొక్క శారీరక పరంగా చూస్తే తను పొట్టివాడే. కానీ తనలో ఉన్నటువంటి ఆశ, తనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, తనలో ఉన్నటువంటి ఆ వాంఛ, ఆ కోరిక, ఆ తృష్ణ ఎలాంటిదంటే యేసయ్యను నేను చూడాలా. యేసయ్యను ఎవరో నేను చూడాలి. ఆయనను నేను కనుగొనాలనేటువంటి ఒక బలమైన ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈ లోకంలో సాధారణంగా దేవుడిని ఎవరికి ఆపాదిస్తారంటే వీరు ఆ యేసు ప్రభు ఎస్సీల దేవుడు లేదా నిమ్న జాతి కులస్తుడు. వారు మాత్రమే ఆ దేవుని పూజిస్తారు. ఇంకెవ్వరు పూజించరు అనేటటువంటి పోకడ ఉంది ఈ లోకంలో. దేవుణ్ణి మనకు మాత్రమే ఆపాదిస్తారు. లేదా ఆయనను పూజించేవారు ఎవరంటే వీరు మాత్రమే అనే విధముగా మనం ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే ఒక ధనవంతుడు. ధనవంతుడు ఆశ కలిగి ఉన్నాడు దేవుని పట్ల. శారీరకంగా కొద్దిగా పొట్టివాడైనటువంటి వాడు కూడా దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆ ఆశ తన జీవితంలో ఏం తనకు తీసుకొని లాభం చేకూర్చింది అని అంటే ఆశ చివరి మాట ఎన్నో మాట 6వ వచనం లేదా 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. దేవుడిని ఆశించినప్పుడు మన జీవితంలో కలిగేటటువంటి ఒక లాభము లేదా మన జీవితంలో దేవుడు చేసేటటువంటి ఒక కార్యం ఏమిటంటే రక్షణను ఇచ్చేటటువంటి కార్యం. దేవుని పట్ల ఎవరైతే ఆశ కలిగి ఉంటారో అది ఎవరైనా కావచ్చు, చెప్పినట్టు ధనవంతుడు కావచ్చు, బీదవాడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు.
ఈ లోకంలో ఆయన మీద ఆశ పెట్టుకొని ఉండడం వల్ల, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశిస్తా ఉందని కుమారులు రాస్తా ఉన్నారు కదా! ఆ రకంగా మన ప్రాణము ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటదో, దేవుని పట్ల ఆశ కలిగి ఉంటదో, అప్పుడు ఏమవుతా ఉంటదంటే, మనకు మన ఇంటి వారి కొరకు దేవుడు రక్షణను ఇస్తా ఉన్నాడు. అనగా ఆశ కలిగి ఉండడం వల్ల రక్షణను సంపాదించొచ్చు మనం. ఈ రక్షణ కేవలం ఒకరికే అంటే ఒకరికి కాదు. తన ఇంటి వారందరికీ రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మన జీవితంలో ఎంత గొప్ప ఆ కార్యాన్ని మనం జరిగించుకోవచ్చు అనగా, మన ఇంటి వారందరికీ రక్షణను మనం సంపాదించుకోవచ్చు. అందుకొరకే దేవుడు ఒకరినే చూస్తాడు. ఒకరినే. ఆ ఒక్కరు గనక ఆశ కలిగి ఉంటే, తన వెనకాల ఉన్నటువంటి వారినందరిని రక్షించగలిగినటువంటి దేవుడు. సాధారణంగా అబ్రహాము గారి జీవితంలో, లేదా నోవాహును ఒకవేళ మనం పరిశీలన చేస్తే, నోవాహు నుంచి తన కుటుంబం అంతా రక్షించబడ్డది. ఆ యొక్క సందర్భంలో ఒక మాట అంటాడు. ఆహ్, లో సొదొమ గొమొర్రా పట్టణం నాశనానికి, అందులో కనీసం 50 మందున్న ఆ కు ఆ యొక్క పట్టణాన్ని రక్షించి, లేదా కనీసం 40 మందున్నా, కనీసం 30 మందున్నా, కనీసం 20, కనీసం 10 మందైనా. అంటే దేవుడు ఎలా చూస్తా ఉన్నాడంటే, కనీసం అంటే ద లీస్ట్ పర్సన్‌ని చూస్తా ఉన్నాడాయన. కనీసం ఒకరైనా ఆశ కలిగి ఉంటే నేను రక్షిస్తాను. ఆ పట్టణమంతా రక్షించబడతా ఉందని. కనుక ఆ ఒకరి ఆశ, లేదా ఒకరి జీవితంలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ కోరిక, ఆ తృష్ణ ఏం చేస్తా ఉంటదంటే, తన వెనకాల ఉన్నటువంటి వారిని అందరిని రక్షిస్తా ఉంటది. కనుక ఈరోజు ఆ ధనవంతుడైనటువంటి జక్కయ్య కలిగి ఉన్నటువంటి ఆశను బట్టి తన ఇంటి వారందరూ రక్షించబడతా ఉన్నారు. ఇంటిలో ఉన్నటువంటి వారి అందరూ ఈరోజు ఒక ఇంటికి ఒకరికి కనుక చిన్న కరోనా వచ్చిందంటే అయిపాయే. వారందరూ ఇంకా ఇంట్లో ఉన్నారు, వారందరూ క్వారంటైన్‌కి వెళ్ళాల్సిందే. తనొక్కడిని బట్టి వేరే వాళ్ళు క్వారంటైన్‌కి వెళ్ళాలా? లేదా అతనన్నా క్వారంటైన్‌కి వెళ్ళాలా? అంటే దాని ప్రభావం అంత ఉంటదని, దాని యొక్క ప్రభావం అంత ఉంటదని తెలియజేస్తా ఉన్నాం. కనుక ఈరోజు ఆశ కలిగినటువంటి ప్రాణానికి ఉన్నటువంటి ప్రభావం ఏమిటంటే, దేవుని యొక్క రక్షణను పొందుకోవచ్చు. ఆశ దేవుని యొక్క రక్షణను పొందుకొనడానికి ఆహ్, మార్గాన్ని సులభం చేస్తా ఉంటది అనేటటువంటిది ఆ విషయాన్ని మనం గమనించొచ్చు. కనుక ఈరోజు నీవు నేను ఆశ కలిగి ఉండి, మనము ప్లస్ మన ఇంటి వారందరము రక్షణలో ఉండాలని ఆహ్, దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట 84వ కీర్తనను కూడా ఒకవేళ మనం చదువుకుంటే గనక, అక్కడ కూడా కోరాహు కుమారులు రాస్తా ఉన్నారు. 2వ వచనంలో, యెహోవా మందిరావరణం చూడవలెనని, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నదని కోరహు కుమార్ రాస్తా ఉన్నారు. కోరహు కుమార్ రాసేటటువంటి రెండవ విషయం ఏమిటంటే, దేవుని మందిరము పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నారు ఈ కుమారులు. దేవుని మందిరం, మొదటిగా దేవుడంటే ఎంతో ఆశ. తర్వాత రెండవదిగా చూస్తా ఉంటే, ఆయన మందిరము పట్ల ఆశ కలిగి ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రస్తుత దినాలలో మందిరము పట్ల ఆశ కలిగి ఉన్నటువంటి వారు కొంతమందిని మనం లెక్కబెట్టొచ్చు. కొంతమందిని మనం సాధారణంగా, ఎందుకంటే ఆదివారమే గనక ఒకవేళ మంచి పేరంటం, కార్యాలు గనక వచ్చినాయంటే మన ఆశ ఎంతో తెలుస్తా ఉంటది. ఆదివారం రోజు గనక, ఆ పునరుత్థాన దినము గనక కొన్ని కార్యాలు, అది పెళ్లి కార్యమే గావచ్చు, ఏదైనా ఇంకా మంచి కార్యాలొచ్చినవంటే అప్పుడు దేవుని మందిరం పట్ల మన ఆశ ఏంటో తెలిసిపోతది. మందిరాన్ని ఎగ్గొట్టడం, ఆ పెళ్ళికి వెళ్లి అటెండ్ గావడం. వీరే అక్కడ ఉండే విధంగా, మేము లేకపోతే పెళ్ళే జరగదు అనే విధంగా అందరికంటే ముందే తయారవుతా ఉంటారు. పెళ్ళికెళ్తా ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, మందిరం పట్ల వీరికి ఉన్నటువంటి ఆశ ఎంతో. అంటా ఉన్నారు గదా! యెహోవా మందిరావరణం చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉన్నది. అది సొమ్మసిల్లుతా ఉన్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని సంగమం, వారు కలిగి ఉన్నటువంటి ఆశ మందిరం పట్ల ఎంతగానో ఉంది. ఈరోజు మనం మందిరం పట్ల ఎందుకు ఆశ కలిగి ఉండాలా? లేదా దేవుని సన్నిధి పట్ల ఎందుకు ఆశ కలిగి ఉండాలని ఒకవేళ మనం పరిశీలిస్తే గనక, 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటది. మందిరానికి ఎందుకు వెళ్ళాలని అంటారు. మందిరం వెళ్తే ఏమొస్తదిరా నాయన, ఆడ పోయి కూర్చొని లేసొచ్చేదే గదా! ఏదో 2 పాటలు పాడతారు గదా! అనేటటువంటి వారిని మనం చూస్తాం. ఒక వ్యక్తి
ఏమన్నాడు అనంటే, ఎందుకెళ్తారు మీరు దేవుని మందిరానికి ప్రతి ఆదివారం పోతారు. ఏం చేసి వస్తారు మీరు ఆడ? పోయి పాట పాడొచ్చేటిదే గదా! అని సాధారణమైనటువంటి మాటలతో మాట్లాడినటువంటి ఒక సందర్భం నా జీవితంలో. అయితే 16వ అధ్యాయం 11వ వచనం. 16, 11 ఒక మాటుంటది. ఆయన మందిరానికి వెళ్తే ఏముంటదంటే, జీవ మార్గం నీవు నాకు తెలియజేసు. నీ సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషము గలదా. ఆయన సన్నిధిలో, ఆయన మందిరావరణంలో ఏముంటదంటే సంతోషం ఉంటది. అందుకొరకే ఒక పాట ఉంటది. మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషము ఎచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషము ఎచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. కనుక ఒక వ్యక్తి సంతోషం కొరకు ఎంతగానో వెతికినా ఎక్కడ దొరకకపోతే కేవలం ఆయనతో, ఆయన సన్నిధిలోనే దొరుకుతుందని ఈ పాట ద్వారా మనం తెలియజేయబడతా ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో ఏముందంటే సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. ఆయన సన్నిధికి ఎందుకు వెళ్ళాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడంటే, సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా మనం వెళ్ళాల్సింది దేవుని సన్నిధికి. అందుకొరకే కోరాహు కుమార్ రాస్తా ఉన్నారు, యెహోవా మందిర ఆవరం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉన్నది, నా ప్రాణము తృష్ణగొనుచా ఉన్నది అని రాస్తా ఉన్నాడు. అందుకొరకే దావీదు ఒక మాట రాస్తాడు 122వ కీర్తనలో ఒక మాట, ఆ యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తా ఉన్నాను అని దావీదు మహారాజు కూడా రాస్తా ఉన్నాడు. కనుక తన మందిరంలో ఏముంటదంటే సంతోషం ఉంటది. ఆ మందిరాన్ని మనం ఆశించినప్పుడు ఏం దొరుకుతదంటే మన జీవితానికి సంతోషం, సమాధానం. ఆయనను ఆశించినప్పుడు నీవే కావాలయ్యా అని ఆశించినప్పుడు మనకేం దొరుకుతదంటే రక్షణ దొరుకుతది. కనుక కేవలం మనకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే నీకు నాకు రక్షణను అనుగ్రహించేటటువంటి వారు. అంత మాత్రమే కాదు, ఆయన మందిరం నీకు నాకు సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చేటటువంటిది. కనుక ఆయనను ఆశిస్తూ, ఆయన మందిరాన్ని ఆశిస్తూ, చివరిగా ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆయన యొక్క మాటలను ఆశించే విధంగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తాం. నీ న్యాయ విధుల మీద నేను ఆశ పెట్టుకొంటిని అని దావీదు భక్తుడు రాస్తా ఉన్నాడు 119, 147లో. నీ న్యాయ విధుల మీద ఆశ పెట్టుకో. ఎందుకు న్యాయ విధుల మీద ఆశ పెట్టుకోవడం అని అంటే, ఆయన మాటల మీద ఎందుకు ఆశ పెట్టుకొని ఉండాలని దేని వాక్యం సెలవిస్తా ఉందంటే 119:50లో ఒక మాట ఉంటది. 119:50లో, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదినిస్తా ఉన్నది అని ఒక మాట రాసి ఉంటది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మదిని కలుగజేస్తున్నదని ఒక మాట రాసి ఉంటది. కనుక ఆయన న్యాయ విధుల మీద, ఆయన మాటల మీద మనం ఆశ ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేటటువంటి కార్యం ఏమిటంటే మనం బ్రతుకుతాం. అందుకొరకే సాతానుడు యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని భుజించొచ్చు కదా అని అన్నప్పుడు, ఈ రా రొట్టెల వల్ల కాదు మనిషి జీవించేటటువంటిది, కేవలము ఆయన మాటల వలన జీవిస్తాడని. కనుక ఈ రోజు నేను జీవించాలంటే ఆయన మాటల మీద ఆశ పెట్టుకొని ఉండాలా. నీకు నాకు సంతోషం కావాలంటే ఆయన మందిరం మీద ఆశ కలిగి ఉండాలా. నీకు నాకు మన ఇంటి వారందరికీ రక్షణ కలిగి ఉండాలంటే, మనం కలిగి ఉండాలంటే కేవలం ఆయన మీద మాత్రమే మన ఆశ ఉండాలని
తెలియజేయబడతా ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరా హుకుమాలు రచించినటువంటి విధంగా నా ప్రాణము నీ కొరకు ఆశపడతా ఉన్నది దేవా అని రాస్తా ఉన్నారు. అనగా ప్రాణము ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి ఆశ ఏమిటంటే వేటి మీదనో కాదు, కేవలం ఆయన మీద మాత్రమే ఆశ కలిగి ఉండాలి. ఆయననే మన ఆశ అయి ఉండాలని తెలియజేయబడతా ఉన్నాం కనుక ఈ మాటలు విన్నటువంటి వారమైన మనం అందరం కేవలం ఆయనను మాత్రమే ఆశ కలిగి మన జీవితంలో ఆయన నీవే నాకు కావాలయ్యా, నా ఆశంతా నీదేనయ్యా అనేటటువంటి జీవితాన్ని మనం అందరము జీవించాలని, అలాంటి కోరికతో అలాంటి తృష్ణతో మనం అందరం ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కనుక అలాంటి ఆశతో మనం అందరము జీవించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమె ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దవారికి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను.